4 టీ20ల సిరీస్ రసవత్తరంగా మారింది. తొలి మ్యాచ్లో భారత్, ఆ తర్వాత ఆతిథ్య దక్షిణాఫ్రికా ఘన విజయాలతో నువ్వా నేనా అనే రీతిలో చెలరేగుతున్నాయి. దీంతో నేడు జరిగే కీలక 3వ టీ20లో ఇరు జట్లు గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగబోతున్నాయి. ఎందుకంటే ఈ మ్యాచ్లో నెగ్గిన జట్టు సిరీస్ కోల్పోయే అవకాశం ఉండదు. అయితే 2 మ్యాచ్ల్లో భారత్ తరపున బౌలర్లు మాత్రమే అంతో ఇంతో రాణించగలిగారు. కానీ అనూహ్యంగా బ్యాటింగ్ ఆర్డర్ నుంచి మాత్రం ఎలాంటి సహకారమూ అందలేదు. సంజు శాంసన్ మెరుపు సెంచరీ కారణంగానే తొలి మ్యాచ్లో నెగ్గగలిగాం. కానీ రెండో టీ20లో బ్యాటర్లు ప్రత్యర్థి పేసర్లకు దాసోహమయ్యారు. చివర్లో హార్దిక్ షాట్ల కారణంగా స్కోరు 120 దాటగలిగింది. భారత్ ఇక్కడ ఆడిన ఒకే టీ20 మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఓడింది. హార్దిక్ మాత్రమే అప్పటి జట్టులో ఉన్నాడు. అటు సఫారీలు మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. వారి బ్యాటింగ్ కూడా ఫామ్లో లేకపోయినా ఆఖర్లో ఒత్తిడిని తట్టుకుని స్టెప్స్ కొచ్చి జట్టును గెలిపించారు. బౌలర్లు సూపర్ ఫామ్లో ఉండడంతో మరో విజయంతో ఆధిపత్యం చూపాలనుకుంటోంది. ఓపెనర్గా అభిషేక్ శర్మ వైఫల్యం జట్టు శుభారంభంపై ప్రభావం పడుతోంది. వరుసగా విఫలమవుతున్న అతన్ని కొనసాగించడం సందేహమే. అతడిని పక్కన పెడితే శాంసన్ కు జతగా తిలక్ వర్మను పంపి ఆల్రౌండర్ రమణ్ దీప్ సింగ్ ను బరిలోకి దించే అవకాశం ఉంది. అతడి రాకతో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ బలపడుతుంది. అలాగే కెప్టెన్ సూర్య రింకు సింగ్ ఈ సిరీస్ లో పెద్దగా ప్రభావం చూపలేదు. హార్దిక్ రెండో మ్యాచ్లో 39 రన్స్ చేసిన 45 బంతులు తీసుకున్నాడు. తొలి బౌండరీ కోసమే 28 బంతులు ఆడాల్సి వచ్చింది. కాబట్టి శాంసన్ కు తోడుగా ఈ ముగ్గురు చెలరేగితేనే భారత్ భారీ స్కోరు చేయగలుగుతుంది. పేసర్ అర్షదీప్ డర్బన్ మ్యాచ్లో ఆకట్టుకున్న రెండో టీ20లో దెబ్బతీశాడు. అతడి చివరి 2 ఓవర్లలో 28 పరుగులివ్వడం స్వల్ప స్కోర్ ఛేదనలో తీవ్ర ప్రభావం చూపింది. ఒకవేళ వైశాఖ్, యష్లలో ఒకరిని పరీక్షిస్తారేమో చూడాలి. స్పిన్నర్లు వరుణ్, బిష్నోయ్లను ఎదుర్కోవడంలో సఫారీ బ్యాటర్లు తెగ ఇబ్బంది పడుతున్నారు. నేటి మ్యాచ్లోనూ వీరే కీలకం కానున్నారు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ తమ సొంత గడ్డపై కూడా ఎలాంటి ప్రభావమూ చూపటం లేదు. కెప్టెన్ మార్కరంతో పాటు క్లాసెన్, మిల్లర్పై జట్టు భారీగా ఆశలు పెట్టుకుంది. కానీ 2 మ్యాచ్ల్లోనూ ఈ త్రయం దారుణంగా విఫలమైంది. సన్ రైజర్స్ 23 కోట్లతో అట్టిపెట్టుకున్న క్లాసెన్ కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. 3వ టీ20లో భారత్పై సులువుగా గెలవాలంటే వీరిలో ఇద్దరైనా రాణించాల్సి ఉంటుంది. స్టెప్స్ కొడ్జీ పుణ్యమాని 2 మ్యాచ్లో గెలవగలిగారు. బౌలింగ్లో పేసర్లు, స్పిన్నర్లు పరుగులను, వికెట్లను రాబడుతుండడం సానుకూలాంశం కానుంది.